గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మనము ఎన్నో బహుమానాలు దేవుని నుండి పొందుకుంటూ ఉంటాం. అయితే కొన్ని బహుమానాలు అవి కేవలం దేవుని ద్వారానే మనం పొందుకుంటూ ఉంటాం. అవేంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇవన్నీ కదా. ఒక ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన దగ్గర చాలామంది పనివారు ఉన్నారంట. ఆ పనివారులు ఎప్పుడైతే మంచిగా పని చేస్తూ ఉంటారో, ఈ యజమానికి ఉన్న అలవాటు ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు మంచిగా పని చేస్తారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇచ్చేవాడంట. అయితే అంతమంది పనివారిలో గిఫ్ట్ తీసుకున్న ఎవ్వరు కూడా థ్యాంక్స్ చెప్పేవారు కాదంట. కానీ అందులో ఒక్క వ్యక్తి మాత్రము ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించేవాడంట. ఆ వ్యక్తి ఆ గిఫ్ట్ పొందుకున్నప్పుడల్లా థ్యాంక్స్ అయ్యా, నాకు ఇంత మంచి బహుమానం ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పేవాడంట. అయితే ఈ యజమాని ఏం చేసేవాడంటే థ్యాంక్స్ చెప్పినప్పుడల్లా మరొక బహుమానం ఇచ్చేవాడంట. హల్లెలూయా. అంటే ఆ యజమానికి ఆ కృతజ్ఞత హృదయం నచ్చి, ఆ యొక్క తగ్గింపు నచ్చి, ఆ యొక్క హంబుల్ హార్ట్ నచ్చి ఇంకా బహుమానాలు ఇచ్చేవాడంట ఆ వ్యక్తికి. మిగతా వారికేమో ఒకే ఒక బహుమానం ఇస్తే, ఈ వ్యక్తి కృతజ్ఞత చెప్పినప్పుడల్లా ఇంకొక బహుమానం పొందుకుంటా ఉన్నాడు. వన్ మోర్. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఆయన కృప కలిగిన దేవుడు, కనికర సంపన్నుడు. ఆయన కూడా మనం ఎప్పుడైతే కృతజ్ఞత చెల్లిస్తామో, ఆయన ఇచ్చిన దాన్ని బట్టి ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తామో, మరి యొక్క బ్లెస్సింగ్, మరి యొక్క గిఫ్ట్ మన లైఫ్లో ఆయన ఇస్తూ ఉంటాడు. సో ఆయన ఇచ్చే బహుమానాలు ఎంత గొప్పవంటే అది ఈ లోకం ఇవ్వలేనిది. ఎంతోమంది నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఇటు అటు పరుగులు తీస్తూ ఉన్నారు. నైట్ పడుకునేటప్పుడు స్లీపింగ్ పిల్స్ వేసుకుంటారు, నిద్ర లేక, నెమ్మది లేక. కానీ దేవుడు మనతో ఉంటే ఆయన మనకి నెమ్మదినిస్తాడు. అది ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిది, ఏ షాప్లో మనం కొనుక్కోలేనిది. సో నీకు అట్టి బహుమానాలు కావాలంటే ప్రతిరోజు దేవునికి థ్యాంక్స్ చెప్పు. ప్రతిరోజు నువ్వు థ్యాంక్స్ చెప్పినప్పుడల్లా నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన గిఫ్ట్, నూతనమైన బ్లెస్సింగ్స్తో దేవుడు నిన్ను దీవిస్తాడు, వర్ధిల్లజేస్తాడు. యాకోబు పత్రిక 1:17 చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండే వచ్చును. శ్రేష్టమైన ప్రతి బహుమానము పరలోకం నుండే వస్తుంది అని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నువ్వు నేను కూడా శ్రేష్టమైన వ్యక్తులం. మనం కూడా ఆయన అరచేతిలో నుండి వచ్చాము. మన దగ్గర ఉన్న సమాధానం, మన దగ్గర ఉన్న సంతోషము, నెమ్మది, ఇవన్నీ కూడా పరలోకం నుండి మనం పొందుకుంటా ఉన్నాం. అవి ఈ లోకంలో ఎవరు ఇచ్చేవి కావు. సో నీకు అటువంటి గిఫ్ట్స్ కావాలంటే చింతించడం మానేసి, దేవుణ్ణి క్వశ్చన్ చేయడం మానేసి, ఏవైతే ఆయన ఇచ్చాడో వాటి గురించి ప్రతిరోజు, ప్రతి క్షణము థ్యాంక్స్ చెప్పడం మొదలు పెడదాం. దేవుడు ప్రతిరోజు నూతనమైన గిఫ్ట్స్తో, నూతనమైన బ్లెస్సింగ్స్తో మనల్ని వర్ధిల్లజేస్తాడు. గాడ్ బ్లెస్ యూ.